ఫ్రెండ్స్, ఈరోజు మనం టెలిగ్రామ్ ఛానల్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. స్టాక్ మార్కెట్లో చాలా మంది టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి టిప్స్ తీసుకుంటున్నారు. ఊళ్ళల్లో ఉండే ముసలోళ్ళ దగ్గర నుంచి చదువుకున్న యంగ్స్టర్స్ కూడా మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్స్ టిప్స్ తీసుకోవటం వల్లనే చాలా చాలా లూజ్ అవుతున్నారు. అది సెబీ రిజిస్టర్డ్ కావచ్చు, సెబీ రిజిస్టర్డ్ కాకపోవచ్చు, ఎవరైనా కూడా మీకు ఈ టిప్స్ అనేది ఇస్తున్నారు అంటే అది పెద్ద స్కామ్ అనే. నిజంగా ఆ టిప్స్లో వాళ్ళకి అంత యాక్యురసీ ఉంటే ఆ టిప్స్ తోటి వాళ్ళే ట్రేడ్ చేసుకుంటారు. అవునా? ఇది ఒక చిన్న లాజిక్ అండి ఇది. ఓకే, ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చాలా మంది చదువుకున్న యంగ్స్టర్స్ కూడా అంతే. ఎందుకు మీరు టిప్స్ తీసుకోవాలి? మీరు సింపుల్గా ఒక స్ట్రాటజీని మీరే డివైజ్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీయో, సూపర్ ట్రెండో బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకోండి. అందులో మీరు ఒక 2-3 ఇండికేటర్స్ ఏవో ఒకటి పెట్టుకొని లాస్ట్ ఒక 3 months 4 months మాన్యువల్గా బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇలాంటి సినారియోస్ ఎన్ని వచ్చినాయి, అందులో ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఒక బుక్ తీసుకోండి, అందులో రాసుకోండి. మీరు దయచేసి ఎవరి దగ్గర టిప్స్ తీసుకోవద్దు. టిప్స్ తీసుకుంటే అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే మీకు లాస్లోనే ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ స్టాప్ టేకింగ్ టిప్స్.